Okay. Here our discussion is about Python language. పైథాన్ లాంగ్వేజ్ గురించి మనం ఈ సెషన్ పెట్టుకున్నాం. అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లాంగ్వేజ్ అనేది తెలుసుకుందాం. లాంగ్వేజ్ అంటే జనరల్ గా మనం ఏం చేస్తాం? తెలుగు ఈజ్ ఆల్సో లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో లాంగ్వేజ్. తెలుగు ఇంగ్లీష్ అనేవి లాంగ్వేజెసే కదా. ఎలా ఉంటాయి? సమ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. దాన్ని ఏమంటాం? గ్రామర్ అంటాం. ఇంగ్లీష్ లో కూడా గ్రామర్ ఉంటుంది. ఏ లాంగ్వేజ్ కైనా గ్రామర్ మ్యాండటరీ. గ్రామర్ లో ఏముంటాయి? మెయిన్ టెన్స్ ఉంటాయి. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. దీన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం. ఇప్పుడు నేను సెంటెన్స్ రాస్తున్నా ఇంగ్లీష్ లో. ఐ ఏట్ టుమారో. ఈజ్ ఇట్ కరెక్ట్? తెలుగులో ఏమి? నేను కరెక్ట్. అది వర్డ్ మీరు ఎవరికి ఓపెన్ అయినా ఓపెన్ అవ్వచ్చు. రాంగ్ కదా. ఎందుకు రాంగ్ అంటే రేపు అనేది ఫ్యూచర్ వర్డ్ ఉంది, మనం ఏమో పాస్ట్ టెన్స్ వాడుతుంది, అందుకని ఇది రాంగ్. అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ కరెక్ట్ రావడానికి వీ హ్యావ్ టు ఫాలో సమ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ కాల్డ్ గ్రామర్. ఎందుకు? మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఇవి ఉన్నాయి. కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఇట్లా భాషలు ఉన్నాయి. అలాగనే యాజ్ ఇట్ ఈస్ గా కంప్యూటర్ తో వర్క్ చేసుకోవడానికి, ఒక సిస్టమ్ తో వర్క్ చేసుకోవడానికి, ఇఫ్ యూ వాంట్ వర్క్ విత్ కంప్యూటర్, we have some set of different programming languages available in the market. ఏమేమి ఉన్నాయి మీకు తెలిసినవి చాలా మంది వింటారు. సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, ఇలా చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి మార్కెట్. మనం ఈ పైథాన్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఎందుకు పైథాన్ అనేది మీరు ఆల్రెడీ డెమో వీడియోస్ చూసింటారు. ఆల్రెడీ నిన్న మొన్న క్లాస్ అయింది కదా. ఓకే, ఆ వీడియోస్ చూసింటారు. అది క్లాస్ కోసం కాదు, జస్ట్ ఎందుకు పైథాన్ అని చూడడం. ఒకసారి చూడండి, మీకు ఎందుకోసం అంటే యాంగ్జైటీగా ఉంటుందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మనం వితౌట్ వేస్టింగ్ అవర్ టైం పైథాన్ లైక్ డిస్కషన్ లైక్ వెళ్తాం. ఓకే, ఎందుకు పైథాన్, అది ఎక్కడెక్కడ వాడుతున్నారు, దాని అప్లికేషన్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఓసారి చూడండి గ్లాన్స్ గా. వీడియో రాని వాళ్ళకి మళ్ళీ అయినా రిక్వెస్ట్ పంపిస్తాం, నో ప్రాబ్లం. లాంగ్వేజ్ ఏదైనా సరే నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎక్కడి నుంచి? వేరియబుల్, డేటా టైప్స్, ఈ రెండు తెలియాలి. లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా మీకు వేరియబుల్ అంటే ఏంటి, డేటా టైప్ అంటే ఏంటి తెలియాలి. ఇది ఎంత క్లియర్ గా తెలిస్తే మీకు లాంగ్వేజ్ మీద అంత పట్టు వస్తుంది. చాలా క్లియర్ గా తెలియాలి వేరియబుల్, డేటా టైప్. ఫస్ట్ వేరియబుల్ గురించి చూద్దాం. వేరియబుల్, వేరియబుల్ అంటే నేమ్ లోనే వేరీ అవుతుంటది. విచ్ వ్యారీస్, వ్యారీస్ అంటే చేంజెస్. మీరు 7th క్లాస్ లో చదివింటారు. తెలుగు మీడియం వాళ్ళైతే చరరాశులు అని చదివింటారు. స్థిర రాశులు, చరరాశులు. స్థిర రాశులు అంటే కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే దాని వాల్యూ ఎక్కడ పోయినా ఒకటే, మారదు. వేరియబుల్ అంటే దాని వాల్యూ మారుతూ ఉంటుంది. వేరియబుల్ మీన్స్ దాని విచ్ ఈస్ నాట్ ఫిక్స్డ్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అన్నాం అనుకో, ఇది ఒక వేరియబుల్. మ్యాథమెటిక్స్ లో నేను చెప్తున్నాను. తర్వాత ఇంకోరు వచ్చి ఏ ఈక్వల్ టు 30 చేస్తాను, ఇంకోరు వచ్చి ఏ ఈక్వల్ టు 40 చేస్తాను. ఈజ్ ఏ వాల్యూ ఫిక్స్డ్? ఫిక్స్డ్ గా లేదు ఏ వాల్యూ. ఒకసారి 20 ఉంది, తర్వాత లైన్ లో 30 అయిపోయింది, మళ్ళీ 40 అయింది. ఇలా మారిపోతా ఉండేదాన్ని వేరియబుల్ అంటాం. మనం 6th క్లాస్ మ్యాథమెటిక్స్ లో చదివింటాం. కాన్స్టెంట్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ చాలా కాన్స్టెంట్స్ వినింటారు. జీ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇలాంటి. లేకుంటే పై వాల్యూ తెలిసింటారు చాలా మందికి. ఎంత పై వాల్యూ ఎవరికైనా తెలుసా? 22/7. వెరీ గుడ్. 22/7 ఆర్ 3.14. ఇవి ఎక్కడ పోయినా ఫిక్స్డ్, ఇలా మార్చలేం. పై వాల్యూ మార్చడమే ఉన్నది. ఇది కాన్స్టెంట్ అనమాట. కాన్స్టెంట్ అంటే వాల్యూస్ ఆర్ ఫిక్స్డ్. అది బయట మనం మ్యాథమెటిక్స్ లో చదువుకున్నది. ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా అలాంటిదే, కాకపోతే సమ్ ఎనాలజీ డిఫరెంట్ గా ఉంటుంది. వేరియబుల్ అంటే ఇక్కడ చెప్పుకోవడం డిఫరెంట్ గా చెప్పుకుంటాం. సేమ్ యాజ్ ఈజ్ గా ఫంక్షనాలిటీ వైజ్ అయితే అదే ఉంటుంది. మరి ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూడండి వేరియబుల్ అంటే ఏంటి, ఈ వేరియబుల్ ఎందుకు వాడతారు, అసలు ఎందుకు తెలుసుకోవాలి వేరియబుల్ ని అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీ ఇంట్లో మీరు చాలా సార్లు మీరు అబ్జర్వ్ చేసింటారు. ఏం చూసింటారు?
బాక్సులు ఉంటాయి, ఇలా బాక్సులు ఉంటాయి. ఓకే, నేను ఒక రోజు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా, సేమ్ నిన్న చెప్పిన ఎగ్జాంపుల్ ఈ రోజు చెప్తా అనేది అలా ఏం ఉండదు, మీకు అర్థం కావడం ఫైనల్ ఎజెండా. ఓకే, మీ ఇంట్లో ఇలాంటి బాక్సులు అబ్జర్వ్ చేసినారు. అదర్వైజ్ ఇలాంటి బాక్సులు వంట రూమ్ లో, ఆ బాక్స్ లో ఏముంటాయని తెలియడానికి బాక్స్ పైన ఏముంటది, షుగర్. ఓకేనా, ఈ బాక్స్ పైన సాల్ట్, పెప్పర్ అని ఉంటుంది. ఓకేనా, షుగర్, సాల్ట్, పెప్పర్, లైక్ దిస్ యూ ఫైండ్ సో మెనీ బాక్సెస్. మీ ఇంట్లో ఇట్లాంటి బాక్సులు చూసారా? Yes, sir. ఓకేనా, ఈ బాక్స్ కి షుగర్ అనేది లేబుల్ నేమ్. ఓకేనా, షుగర్ అనేది ఏంటి, లేబుల్ నేమ్. ఇక్కడ లోపల ఏముందని తెలుస్తుంది. సాల్ట్ అనేది ఏంటి, ఇది ఒక నేమ్. పెప్పర్ అంటే అందులో పెప్పర్ ఉందనేది ఇది ఒక నేమ్. ఇవన్నీ నేమ్స్ అన్నమాట, జస్ట్ లేబుల్స్. దాన్ని చూడండి లోపల ఏంటంటే. నేను రేపు సిటీ యూనియన్ బ్యాంక్ చేపిస్తాను. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. సైలెంట్ గా వినండి క్లాసు, ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్ వస్తుంది. లేబుల్స్, ఆ నేమ్స్ అన్ని లేబుల్స్ అన్నమాట. ఆ లేబుల్ చూడంగానే మనకు తెలుస్తుంది. యాక్చువల్లీ దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఏముంటది, చెప్పండి, లోపల ఏముంటది? ఒకరన్నా రిప్లై ఇవ్వండి, ఎవరన్నా భయం లేదు. Sugar. ఆర్టికల్స్. ఎందుకంటే మీరు యాక్చువల్ గా ఇక్కడ రిప్లై ఇస్తేనే ఇంటర్వ్యూ అప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా, ఇంటర్వ్యూ క్లియర్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు మాట్లాడడం ఇక్కడ నుంచే ప్రాక్టీస్ అయితే నేర్చుకోవచ్చు. నేనేమి తప్పు చెప్పినా రైట్ చెప్పినా నేనేమన్నా కదా. వేరియబుల్ అంటే ఒక నేమ్ లాగా. ఓకేనా, దాని లోపల ఏముంటది, షుగర్ ఉంటది, అంతేనా? Sure. ఇక్కడ ఏముంటది, లోపల సాల్ట్ ఉంటది, ఇక్కడ Salt. పెప్పర్. ఓకేనా, ఈ నేమ్స్ దీన్ని అంతటిని వేరియబుల్ అంటాం. ఓకేనా, ఒక ఎనాలజీ, ఈ నేమ్స్ ని వేరియబుల్ అంటాం. లోపల ఏదైతే ఉందో అదంతా ఏంటి, లోపల ఉన్నది డేటా. ఏముంది లోపల, Data. Data. డేటా ఉంది లోపల అంతా. అంటే మనకి నార్మల్ గా దీన్ని వేరియబుల్ అని తీసుకుంటే లోపల డేటా ఉంది. ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక డెఫినేషన్ లాగా వస్తుంది చూడండి. వేరియబుల్ అంటే ఏం చెప్పొచ్చు, వేరియబుల్ ఈజ్ ఏ లొకేషన్. అంటే ఒక ఆ డబ్బా ఎలాగో అలా వేరియబుల్ ఈజ్ ఏ లొకేషన్ టు స్టోర్ వాల్యూస్. ఇట్ హ్యాస్ సమ్ నేమ్. వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్, దాంట్లో ఏం స్టోర్ చేయొచ్చు, ఏ వాల్యూస్ అయినా స్టోర్ చేయొచ్చు, రకరకాల వాల్యూస్ స్టోర్ చేయొచ్చు. ఓకేనా, వేరియబుల్ అనేది ఒక మెమరీలో ఒక లొకేషన్, దాంట్లో వాల్యూ స్టోర్ చేయడానికి వాడతాం. వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ యూజ్ టు స్టోర్ వాల్యూస్. ఎటువంటి టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయొచ్చు, ఏలో మనకి రకరకాల వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, చాలా రకాల వాల్యూస్ ఉంటాయి. ఎలా 1 2 3 ఉంటాయి, లేకపోతే నేమ్స్ స్టోర్ చేయొచ్చు మనం. ఓకే, ఇలా రకరకాల వాల్యూ స్టోర్ చేయొచ్చు, లేకపోతే డేట్స్ స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ట్రూ ఫాల్స్ అని స్టోర్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఇలా రకరకాలుగా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, వేరియబుల్ అంటే ఫైనల్ గా ఏమర్థమైంది, వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ టు స్టోర్ వాల్యూస్. డిఫరెంట్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవచ్చు వేరియబుల్ లోపల. స్టోర్ చేసుకుని దాంతో వర్కౌట్ చేసుకోవడానికి ఫ్యూచర్ లో వాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరియబుల్ అంటే మీకు ఏం గుర్తుండాలి, ఇట్ ఈస్ వన్ లేబుల్ కైండ్ ఆఫ్ నేమ్ అని గుర్తుండాలి. ఆ నేమ్ లోపల స్టోర్ చేసుకోవచ్చు. మరి సెకండ్ వర్డ్ ఏం చెప్పాను నేను గుర్తుపెట్టుకోమని, డేటా టైప్. అంతేనా, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోర్ చేసుకుంటారు వేరియబుల్ లో, అది వేరియబుల్ గురించి. డేటా టైప్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఎనలైజ్ చేస్తాం చూడండి. డేటా టైప్ అంటే మీరు సంథింగ్, వాటర్ ఉన్నాయి, వాటర్ ఎక్కడ స్టోర్ చేస్తారు, వాటర్ జనరల్ గా ఎట్లా స్టోర్ చేస్తారు,
Drum or tank. డ్రమ్ గానీ బకెట్ గానీ, అంతేనా? బాటిల్. ఎగ్స్ ఎట్లా స్టోర్ చేస్తారు? ఎగ్స్ స్టోర్ చేసుకోవాలనుకో మీ ఇంట్లో ఎలా చేస్తారు? Tray, sir. వెరీ గుడ్, ట్రేలో స్టోర్ చేస్తారు. అలా కాకుండా పెట్రోల్ ఎట్లా స్టోర్ చేస్తారు? పెట్రోల్ బ్యారెల్ అంటారు దాన్ని, అంతేనా? బ్యారెల్స్ లో స్టోర్ చేస్తారు, అంతేనా? మనం వాటర్ ని ట్రేలో స్టోర్ చేసేకైతుందా? నో సార్. అవ్వదు. ఎగ్స్ ని బకెట్ లో వేయడానికి కూడా అవ్వదు. పెట్రోల్ ని ఇట్లా ట్రేలోకి అట్లా వేయడానికి అవ్వదు. అంటే ప్రతి దానికి ఒక స్టోరేజ్ కంటైనర్ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకో, ఒకటి మనకి స్టోరేజ్ కంటైనర్ కావాలి. ఆ స్టోరేజ్ కంటైనర్ ని ఏమంటారంటే డేటా టైప్ అంటారు. అంటే ఒక బకెట్ లాగా హౌ వాటర్ ఈ స్టోర్డ్ లైక్ వైజ్ ఈ స్టోరేజ్ కంటైనర్ ని ఏమంటారు? డేటా టైప్ అంటారు. నెంబర్ స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకి ఏం కావాలంటే ఇంట్ అనేది కావాలి. ఒకవేళ నేమ్ స్టోర్ చేసుకోవాలనుకో, ఎక్కడ స్టోర్ చేసుకునేది అయితే వేరియబుల్లో ఏ టైప్ స్టోర్ చేసుకోవాలనేది డేటా టైప్ చెప్తాం. నేమ్ స్టోర్ చేసుకోవాలంటే ఏం కావాలి? str అనేది కావాలి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త వినండి. వేరియబుల్ అంటే వేరియబుల్ ఈజ్ ఏ మెమరీ లొకేషన్ టు స్టోర్ వాల్యూస్. వేరియబుల్ అనేది ఒక మెమరీ లొకేషన్, వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి. దానికి ఒక నేమ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ కావాలి ఈ వేరియబుల్లో? ఇంటీజర్స్ వాల్యూ, ఓన్లీ నెంబర్ స్టోర్ కావాలంటే దీనికి ఇంట్ అనే డేటా టైప్ ఉంటుంది. లేదా నేను నేమ్ స్టోర్ చేసుకోవాలనుకున్నా అంటే str అనే డేటా టైప్ ఉంటుంది. అంటే ఏంటి? డేటా టైప్ డిక్లేర్స్ దట్ విచ్ టైప్ ఆఫ్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఇన్సైడ్ ద అలొకేటింగ్ మెమరీ ఆఫ్ ఎ వేరియబుల్. వేరియబుల్ అలొకేట్ చేసిన మెమరీలో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ కావాలని ఎవరు డిక్లేర్ చేస్తారంటే డేటా టైప్ డిక్లేర్ చేస్తారు. అది ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అనేది డేటా టైప్ చెప్తారు. అది నెంబరా, లేకపోతే నేమా, లేకపోతే బూలియన్ వాల్యూనా, కాంప్లెక్స్ వాల్యూనా? బూలియన్ అంటే ఏంటి, కాంప్లెక్స్ అంటే ఏంటి? క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎడిషన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, ఏమైనా స్టోర్ చేసుకుంటేనే అవుతుంది. ఇప్పుడు మీ రికార్డు మీద ఏమైనా ఆపరేషన్ చేయాలన్నా, మీ నెంబర్స్ అంతా టేబుల్లో స్టోర్ అంటే ఏం చేయాలన్నా సరే ఫస్ట్ స్టోరేజ్ కోసం స్టోర్ అయిన తర్వాత దాని మీద ఆ వాల్యూ మీద ఏమైనా మనం ఆపరేషన్ చేయొచ్చు. అది సిస్టంలో స్టోర్ అవ్వాలి. ఫస్ట్ స్టోర్ అవ్వడానికి తీసుకునేదాన్ని వేరియబుల్ అంటారు. అందులో ఏది పడితే అది స్టోర్ చేయడానికి ఉండదు. డేటా టైప్ రిస్ట్రిక్ట్ చేస్తుంది. డేటా టైప్ ఇంటీజర్ అని ఇచ్చామనుకో, ఇట్ ఈస్ ఓన్లీ అలోయింగ్ ఇంటీజర్స్. ఓకేనా? డేటా టైప్ str అని ఇచ్చామంటే ఇట్ ఈస్ ఓన్లీ అలోయింగ్ స్ట్రింగ్ డేటా. దట్ స్ట్రింగ్ డేటా అంటే ఏం లేదు, మన పేర్లు. ఇప్పుడు నా పేరు కరుణాకర్ అని ఉంది, అదో స్ట్రింగ్ డేటా. ఓకే? శిరీష, ధనలక్ష్మి, శ్రీలక్ష్మి, ఓకే, తరుణ్, చెన్నకేశవ్, ఇట్లా పేర్లన్నీ స్టోర్ చేసుకోవాలనుకో మనం దాన్ని మనం str అనే డేటా టైప్ అంటాం. అలా రకరకాలు ఉన్నాయి. మరి పైథాన్ లో డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి? పైథాన్ లో డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయంటే అలాంటివి రకరకాల డేటా టైప్స్ ఉంటాయి. పైథాన్ లో టోటల్లీ 14 డేటా టైప్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి డేటా టైప్స్ ఒకసారి చెప్పండి ఎవరైనా. పైథాన్ దేర్ ఆర్ టోటల్లీ 14 డేటా టైప్స్. ఏంటంటే అవి ఇంట్, ఫ్లోట్, వెరీ గుడ్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్, కాంప్లెక్స్, str, str, bytes, bytes, బైటరీ, బయటరే. కొంతమంది నిన్న వీడియో చూసిన వాళ్ళకి అర్థమైతే ఉంటది, నో ప్రాబ్లం. ఎవరికి ఫస్ట్ క్లాస్ అన్నా కూడా ప్రాబ్లం. రేంజ్, లీస్ట్, నెక్స్ట్ లిస్ట్, సెట్, నెక్స్ట్ టపుల్, నెక్స్ట్ సెట్. మీ సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది అనుకో, మీరు ప్లీజ్ దయచేసి మ్యూట్ చేసుకోండి. డిస్టర్బెన్స్ లేని వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోండి. సెట్, ఎందుకంటే మరి రికార్డింగ్ నీట్ గా అవ్వదు, మరి మీరు చూసుకోవడానికి కానీ రెఫరెన్స్ కానీ బాగుంటుంది. నెక్స్ట్ డిక్ట్, డిక్షనరీనే డిక్ట్ అంటాము. ఇవి డేటా టైప్స్. పైథాన్ లో ఇన్ని డేటా టైప్స్ ఉంటాయి. అంటే ఇన్ని టైప్స్ ఆఫ్ కంటైనర్స్. ఇప్పుడు బకెట్ లో వాటర్ స్టోర్ చేసుకోవచ్చు, ఎగ్ ట్రేస్ లో ఎగ్స్ స్టోర్ చేసుకోవచ్చు కదా. ఇంటీజర్ లో ఓన్లీ నెంబర్ స్టోర్ చేసుకోవచ్చు, ఫ్లోట్ లో ఫ్లోట్ వాల్యూస్. ఆ విధంగా ప్రతి దాని గురించి చూద్దాం. ఓకేనా? ఈ డిస్కషన్ మనకి నియర్లీ ఎన్ని రోజులు ఉంటుంది వీటి గురించి డిస్కషన్?
7 to 10 డేస్ ఉంటుంది. 7 to 10 డేస్ ఉంటుంది. ఈ డేటా టైప్స్ వస్తే మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చినట్టు తెలుసా? పైథాన్ 30% పైథాన్ మీకు వచ్చినట్టు. ఇఫ్ యు నో దీస్ డేటా టైప్స్ పర్ఫెక్ట్లీ 30% ఆఫ్ ద సిలబస్ మీకు వచ్చినట్టు. ఓకేనా? అంత ఇంపార్టెంట్. చాలా కాన్సన్ట్రేషన్ వినండి. ఇవి ఫండమెంటల్స్. ఎప్పుడైనా సరే ఫండమెంటల్స్ ఇంపార్టెన్స్ మీకు తెలియాలంటే ఏం చేయాలి? క్లాస్ బాగా వినాలి. బేసిక్ క్లాస్. ఫండమెంటల్స్ తెలిస్తేనే అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అర్థమవుతాయి. వితౌట్ దీస్ డేటా టైప్స్ మీకు ఏం తెలియదు అనమాట. ఖచ్చితంగా డేటా టైప్స్ తెలియాలి. అన్ని డేటా టైప్స్ తెలియాలి. ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటాయి. డేటా టైప్స్ మొత్తం తెలియాలి. డేటా టైప్స్ తెలిస్తేనే మీకు క్లారిటీ వస్తుంది. షల్ వి స్టార్ట్? Yes, sir. ఓకే. ఈ డేటా టైప్స్ ని ఇంకో రకంగా కూడా డివైడ్ చేశారు. ఏంటంటే ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ అని, బేస్డ్ ఆన్ స్టోరింగ్ వాల్యూస్ డివైడ్ చేశారు. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. Someone is disturbing on the screen. I think Ukundu. Fundamental category data type. Next one. Sequential category data type. Sequential category data type. Next. List category. List category data type. Next. Set Non-category. category. Set category data type. చాలా సింపుల్ ఇవి. రాయడానికి లేట్ అవుతుంది కానీ గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇది. డిక్ట్ కేటగిరీ డేటా టైప్. ప్రతిదానికి రాయమాకండి సార్. మామూలుగా షార్ట్ కట్ లో చెప్పాను. లిస్ట్, సెట్, డిక్ట్. లాస్ట్ నన్ కేటగిరీ. ఫస్ట్ టైం Non-category. కదా. నన్ కేటగిరీ డేటా టైప్. ఉరుకుందు. ఐ థింక్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు. స్క్రీన్ మీద రాయకండి. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ ఏమంటే చాలా సింపుల్. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్స్ అంటే సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటాయి. ఓకేనా? ఒకటే వాల్యూ ఉంటుంది. దాన్ని ఫండమెంటల్ అని. మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే ఇంట్, ఫ్లోట్, Bool. బూల్, Bool. కాంప్లెక్స్. Complex. ఇవి సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటే అందుకు వీటిని ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ అంటారు. సీక్వెన్షియల్ కేటగిరీ డేటా టైప్ అంటే సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఎస్టిఆర్, Bytes. బైట్స్, Binary. బైట్ అర్రే, Range. రేంజ్. సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? లిస్ట్ కేటగిరీ డేటా టైప్ లో List. Tuple. లిస్ట్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేసుకోవచ్చు. ఏంటంటే లిస్ట్ అండ్ టపుల్ 2 వస్తాయి దీనికి. నెక్స్ట్ సెట్ కేటగిరీ డేటా టైప్. సెట్ కేటగిరీలో సెట్, Frozen set. ఫ్రోజన్ సెట్. నెక్స్ట్ డిక్ట్ కేటగిరీలో Dict. ఓన్లీ ఒకటే ఉంటుంది, డిక్ట్. నెక్స్ట్ నన్ కేటగిరీ. నన్ కేటగిరీలో కూడా ఓన్లీ ఒకటే, దట్ ఈస్ నన్ టైప్ డేటా టైప్. ఇవేనా మనం చేసింది అక్కడ కూడా 14. ఒక్కసారి చెప్పండి అందరూ. వాట్ ఈస్ ద ఫస్ట్ డేటా టైప్? Fundamental category data. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. అందరూ చెప్పొచ్చు, మీకు ఏం ఖర్చు లేదు. సెకండ్ వన్ సీక్వెన్షియల్ కేటగిరీ డేటా టైప్. థర్డ్ వన్ లిస్ట్ List category data type. డేటా టైప్. ఫోర్త్ వన్ Set category Set data type. category Category data type. ఫిఫ్త్ వన్ డిక్ట్ కేటగిరీ డేటా Dict టైప్. category data type. లాస్ట్ వన్ నన్ కేటగిరీ డేటా టైప్. Non-category. ఓకే. ఇప్పుడు ఒకసారి మీకు ఈ డేటా టైప్స్ నిద్రలో పడినా టక్ 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 గుర్తున్నాయి. చూడండి ఏమేమి ఉన్నాయి. ఇంట్, ఫ్లోట్, ఫ్లోట్, బుల్లియన్, బూల్, Complex. కాంప్లెక్స్. తర్వాత ఎస్టిఆర్, Byte. Byte. బైట్స్, Byte Byte. array. బైట్ Range. అర్రే, Range. రేంజ్. ఇంట్, ఫ్లోట్, నెక్స్ట్ బైట్ అర్రే రేంజ్ అయిన తర్వాత లిస్ట్, List. Tuple. టపుల్, Couple.
Set. సెట్ Project. నెక్స్ట్ Dict. None. లాస్ట్ None. ఇప్పుడు ఆ డివిజన్ చూసుకున్నట్టయితే సో సింపుల్. ఎలా ఉన్నాయి ఇవన్నీ ఏంటి 4 దీస్ 4 కమ్స్ అండర్ Fundamental. ఈ 4 ఏంట్లోకి వస్తాయి Fundamental. ఫండమెంటల్ Fundamental category. ఇవన్నీ దేంట్లోకి వస్తాయి సీక్వెన్షియల్ కేటగిరీ. ఇవి లిస్ట్ కేటగిరీ డేటా. List category. ఇవి రెండు సెట్ కేటగిరీ. Set category. డిక్ట్ కేటగిరీ, None category. None category. కేటగిరీ. ఓకే క్లియరా? Clear, Yes. sir. Yes, sir. ఇవి ఎప్పుడు నిద్రలో లేపడినా మీకు టక 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 రావాలి. ఓకే హౌ మెనీ డేటా టైప్స్ ఆర్ దేర్ ఇన్ పైథాన్ అంటే 14 డేటా టైప్స్. 14. ఓకే కొంతమంది ఇంకో డేటా టైప్ ని డేటా టైప్ లా కన్సిడర్ చేస్తారు, మెమరీ వ్యూ అని. అదైతే ఒరిజినల్ డేటా టైప్ కాదు. దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేసుకున్నాం సెపరేట్ మాడ్యూల్. మెమరీ వ్యూ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ డేటా టైప్. ఓకే ఇవి ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ ఇన్ ద పైథాన్. ఇవన్నీ ఏంటి Predefined ఇంట్ data ఫ్లోట్ type. బుల్ కాంప్లెక్స్. ఇవేంటి ఇంట్ ఫ్లోట్ బుల్ కాంప్లెక్స్ కమ్స్ అండర్ Fundamental category data type. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. ఫండమెంటల్ కేటగిరీ. ఇవి ఎస్టిఆర్ బైట్స్ బైట్స్ అరే రేంజ్ కమ్స్ అండర్ Sequential. సీక్వెన్షియల్ కేటగిరీ డేటా టైప్. లిస్ట్ టపుల్ సెట్ కమ్స్ అండర్ List category. లిస్ట్ కేటగిరీ. సమ్వన్ ఈజ్ డిస్టర్బింగ్. ఓకే మీరు ఒక గంట సేపు జల కాన్సన్ట్రేషన్ వినండి, మిగిలిన వాళ్ళకి డిస్టర్బ్ చేయకు. దీస్ ఆర్ కమ్స్ అండర్ Set category. ఇది డిక్ట్ కేటగిరీ. Dict. ఓకే ఇది None నన్ category. కేటగిరీ. None category. క్లియరా? డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయని క్లియర్, ఏంటని తెలియదు కానీ ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయని క్లియర్. Yes, sir. ఈ స్క్రీన్ క్లియర్ చేయొచ్చా? Yes, sir. Yes, sir. Yes, sir. మీకు నోట్స్ పంపిస్తా, ప్రతిదీ ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఇది బెస్ట్ మీకు అర్థమైతే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ చూద్దాం. ఫండమెంటల్ ఎక్కడి నుంచి వాయిస్ వస్తుంది? ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్. ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్ అంటే ఏంటంటే ఫండమెంటల్ కేటగిరీ టైప్ లో ఓన్లీ ఒక వాల్యూని స్టోర్ అవుతుంది. ఇట్ స్టోర్స్ సింగిల్ వాల్యూ. ఏం చేస్తుంది ఫండమెంటల్ కేటగిరీ డేటా టైప్? సింగిల్ వాల్యూని స్టోర్ చేసుకుంటుంది. ఇట్ స్టోర్స్ సింగిల్ వాల్యూ. ఏమేమి వస్తాయి ఆల్రెడీ దీని కింద డిస్కస్ చేసుకున్నాం. ఇంట్, ఫ్లోట్, బూల్, కాంప్లెక్స్. Complex. ఇవి ఒకటే వస్తాయి ఫండమెంటల్ కేటగిరీ డేటా అంటే సింగిల్ వాల్యూస్ ఉంటాయి. ఇంటీజర్ అంటే ఏంటంటే పైథాన్ లో ఇంకోటి ఏముందంటే మనకి ఏ డేటా టైప్ అయినా సరే పైథాన్ లో ఏ డేటా టైప్ అయినా ప్రతి డేటా టైప్ ని మనం క్లాస్ అంటాం. పైథాన్ లో ప్రతి డేటా టైప్ ని ఏమంటాం మనం? ఈచ్ అండ్ ఎవ్రీ డేటా టైప్ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ప్రతి డేటా టైప్ పైథాన్ లో క్లాస్ అన్నమాట. ప్రతి డేటా టైప్ ను మనం పైథాన్ లో క్లాస్ అంటాం. ఓకేనా? ఈ క్లాస్ అంటే ఏంటి అసలు అంటే దీని గురించి డిస్కషన్ చేయడానికి మనకు ఇంకా ఒక 30 days క్లాస్ వెయిట్ చేయాలి. 30 classes అయిపోతే అప్పుడు మీ క్లాస్ అర్థమవుతుంది. ప్రస్తుతానికి క్లాస్ అనేది ఒక సెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒక క్లాస్, మన క్లాస్ ఎలా ఉందో అలా అని గుర్తుపెట్టుకోండి. డేటా టైప్స్ ఒక్కోటి ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ అన్నమాట. క్లాస్ అనేది ఎప్పుడు వస్తుంది? మీకు ఊప్స్ పైథాన్ అని డిస్కస్ చేసినప్పుడు వస్తుంది. ఇప్పుడు చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా? అప్పటి వరకు జస్ట్ ఎవ్రీ డేటా టైప్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. అంటే ఇంట్ అనేది ఒక క్లాస్, ఫ్లోట్ అనేది ఒక క్లాస్, బూల్ ఒక క్లాస్, కాంప్లెక్స్ ఒక క్లాస్. ఈచ్ డేటా టైప్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటారా? ఈచ్ డేటా టైప్ ఇన్ పైథాన్ ఏంటి? ప్రతి డేటా టైప్ పైథాన్ లో ఏంటి? పైథాన్ ఈజ్ ఏ ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఈ క్లాస్ అంటే ఏంటనేది జస్ట్ ప్రస్తుతానికి ఒక సెక్టార్ లాగా గుర్తుపెట్టుకుంటాం.
క్లాస్ అనేది ఒక కేటగిరీ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక యూనిట్. అన్ని డేటా టైప్స్ పైథాన్ లో ప్రీ డిఫైన్ క్లాసెస్. క్లాస్ గురించి కంప్లీట్ అండర్స్టాండింగ్ మనకి 2 days ఉంటుంది టాపిక్. ఓకేనా, ఇవన్నీ అర్థమైన తర్వాత క్లాస్లోకి వెళ్తాం. ఇప్పుడు చూడండి, మనం ఒక పైథాన్ లో ఇంటీజర్ గురించి డిస్కస్ చేసాం అనుకో. ఇంటీజర్ అంటే ఏంటంటే నెంబర్స్. మన ఏ నెంబర్స్ ఉన్నా అవన్నీ ఇంటీజర్సే. 1 2 3 4 5 ఇవన్నీ నెంబర్సే. -1 -2 -3 ఇవి కూడా నెంబర్సే. ఇలాంటి నెంబర్స్ ని స్టోర్ చేసుకోవాలంటే ఇంటీజర్ ని వాడతాం. ఓకేనా, నెంబర్స్ అంటే అందరికి తెలుసు కదా. ఈ నెంబర్స్ మనం డే టు డే లైఫ్ లో చాలా సార్లు వాడుతుంటాం. అటువంటి నెంబర్స్ తో ఏదైనా ఆపరేషన్ చేయాలనుకుంటే మనం ఇంటీజర్ డేటా టైప్ లో వాల్యూస్ ని తీసుకుంటాం. ఏమై క్లియర్? క్లియర్ సార్. ఎస్ సార్. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఉంది. ఇదేంటి వాల్యూ ఏంటి? ఏ అనేది నెంబరే కదా. ఎస్ సార్. Yes, sir. ఏ ఈజ్ ఏ నెంబర్. 20 అనేది నెంబరే కదా. నెంబర్ కాబట్టి అప్పుడు ఏ టైప్ డేటా ఏంటది? నెంబర్ స్టోర్ చేసుకునేది ఏంటి? ఇంటీజర్. ఇంటీజర్ టైప్. దాని టైప్ చెక్ చేస్తే మనం పైథాన్ లో చెక్ చేయాలంటే దాని టైప్ ఏ టైప్ అని చెక్ చేయాలంటే చాలా సింపుల్. పైథాన్ ఇస్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. జస్ట్ టైప్ ఆఫ్ ఏ అని ఇస్తే అప్పుడు ఆటోమేటిక్ గా ఏ టైప్ ఇట్లా ఆన్సర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఎవ్రీ డేటా టైప్ ఇస్ ఏ క్లాస్ అన్నా కదా, క్లాస్ ఇంట్ అని ఇలా వస్తుంది. ఏమై క్లియర్? అలా కాకుండా మనం ఏ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ వాల్యూస్ ఏమైనా తీసుకున్నాం అనుకో, 20.5 లా. 20.5 అంటే ఇది డెసిమల్ వాల్యూ కదా. డెసిమల్ వాల్యూ అనేది ఇంటీజర్ లో స్టోర్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ స్టోర్ డెసిమల్ వాల్యూస్, ఇట్లా పాయింట్స్ ఉన్న వాల్యూ స్టోర్ చేయాలంటే మనకి ఏం కావాలంటే ఫ్లోట్ డేటా టైప్ కావాలి. ఏం కావాలి? ఫ్లోట్ కావాలి. ఇప్పుడు 20.5 ఏమంటామంటే ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఈ ఫ్లోట్ వాల్యూ స్టోర్ చేస్తుంది ఇప్పుడు ఏలో. అప్పుడు ఏ డేటా టైప్ ఏమంటది? టైప్ ఆఫ్ ఏ చెక్ చేస్తే ఏమొస్తుంది? టైప్ ఆఫ్ ఏ క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. మరి టైప్ ఆఫ్ ఏ అనేది, టైప్ ఆఫ్ ఏ ఏమంటామంటే ఒక ఫంక్షన్ అంటాం. ఫంక్షన్ అంటే పని చేసేది. మన కళ్ళు ఫంక్షన్ ఏం చేస్తాయి? చూస్తాయి. మన చేతులు ఏం చేస్తాయి? ఏమైనా పనులు చేస్తాయి. మన కాళ్ళతో నడుస్తాం. అంతేనా? మన నోటితో ఏం చేస్తాం? ఫంక్షనాలిటీ. ప్రతిదానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది కదా. టైప్ అనేది ఒక ఫంక్షన్. టైప్ ఈజ్ ఆల్సో వన్ ఫంక్షన్. ఫంక్షన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే టైప్ అనేది ఒక ఫంక్షన్. అది ఏం చేస్తుంది? ఇట్ డిఫైన్స్ ఇట్స్ టైప్. ఇట్ షోస్ ఇట్స్ టైప్. టైప్ ఆఫ్ వేరియబుల్ ని చూపిస్తుంది. టైప్ ఆఫ్ ఏ అంటే ఏ బిలాంగ్స్ టు విచ్ టైప్. ఏ అనేది ఏ టైప్ కి చెందింది అని చూపిస్తుంది. మన డేటా టైప్స్ లో ఏ టైప్ కి చెందింది అని చూపిస్తుంది. am I clear up to this? ఎస్ సార్. ఇంకా నెక్స్ట్ Yes, sir. ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది అనుకో. ట్రూ, ఈ వాల్యూ ట్రూ అని ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ ట్రూ అంటే ఇది సింగిల్ వాల్యూని. మీరు అప్పుడు ఇది ఏం టైప్ అంటే ట్రూ ఫాల్స్ అనే 2 వాల్యూస్ ఉంటాయి. ఒక డేటా టైప్ దానికోసం ఉంది సపరేట్ గా. దాని పేరు ఏంటంటే బూల్. అర్థమైందా? ఓన్లీ ట్రూ ఫాల్స్ అనేవి సేవ్ అవుతాయి. ఇది రియల్ టైమ్ లో ఎటువంటి చోట యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో స్విచ్చెస్ ఉంటాయి. స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంటాం, అవునా కదా? ఎస్ సార్. ఆన్ ఆఫ్ చేసినప్పుడు అది ఇంటర్నల్ గా వాళ్ళు ఆన్ కేమో ట్రూ అని తీసుకుంటారు, ఆఫ్ కేమో ఫాల్స్ అని తీసుకుంటారు. ఓకేనా, అక్కడ యూజ్ అవుతుంది. మనం అది డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ట్రూ ఫాల్స్. మరి ఏ ఈక్వల్ టు ఫాల్స్ కానీ ట్రూ కానీ తీసుకున్నాం అనుకో, ఫాల్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు టైప్ ఆఫ్ ఏ తీసుకుంటే ఏమొస్తుంది? అంటే టైప్ ఆఫ్ ఏ ఎలా వస్తుంది మనకి? క్లాస్ బూల్ అని వస్తుంది. క్లాస్ బూల్ అని వస్తుంది. ఓకేనా, మనకి ఏ వాల్యూ ప్రింట్ కావాలనుకో, ఏ వాల్యూని మనం చూడాలనుకున్నాం, వాట్ ఈస్ ద వాల్యూ ఇన్సైడ్ ఏ. అప్పుడు ఏముంది మనకి ఫంక్షన్ అంటే ప్రింట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం అనుకో, అవే ఏ వాల్యూ ఎంతో అది ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ ఎంత ఉంది? ఫాల్స్, అది ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ప్రింట్ ఆఫ్ అనేది కూడా ఒక ఫంక్షన్. ప్రింట్ ఆఫ్ ఈజ్ ఆల్సో వన్ ఫంక్షన్. ప్లీజ్ స్టాప్ వాయిస్. ఎవరి దగ్గర నుంచో వాయిస్ బాగా వస్తుంది, స్టాప్ చేయండి. ప్రింట్ ఆఫ్ ఏం చేస్తుంది? ప్రింట్ ఆఫ్ అనేది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ప్రింట్స్ ఇట్స్ వాల్యూ. ఏ వాల్యూ ఎంత ఉందో దాన్ని ప్రింట్ చేస్తుంది మన స్క్రీన్ మీద. ఓకేనా, ఇప్పుడు మీ నేమ్ ప్రింట్ చేయాలనుకో, ఎలా ప్రింట్ చేయొచ్చు? సింపుల్. ప్రింట్ అని చెప్పి ప్రింట్ ఆఫ్ యువర్ నేమ్. శ్రీలక్ష్మి అనుకో మీ నేమ్, శ్రీలక్ష్మి అని ఇలా ప్రింట్ చేస్తే, నేమ్స్ ప్రింట్ చేయడానికి ఒక ఎనాలజీ ఉంది. ఖచ్చితంగా సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ పెట్టాలి. STR డిస్కస్ చేసినప్పుడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ 1 hour పైన ఉంటుంది, అప్పుడు అర్థమవుతుంది. ఇలా ప్రింట్ చేస్తే మీరు ఏం నేమ్ ప్రింట్ చేయాలన్నా సింగిల్ కోట్స్ లో కానీ డబుల్ కోట్స్ లో కానీ పెట్టచ్చు. శ్రీలక్ష్మి అని పెట్టామంటే ఏం ప్రింట్ చేస్తుంది? శ్రీలక్ష్మి అని ప్రింట్ చేస్తుంది.
ఇక్కడ దాకా అర్థమైందా ప్రింట్ ఫంక్షనాలిటీ? తర్వాత కాంప్లెక్స్ double నెంబర్స్ అని quotation. మీరు డబుల్ కొటేషన్ లో కూడా ఇవ్వచ్చు. మనకి స్ట్రింగ్ కి చాలా రిప్రజెంటేషన్స్ ఉన్నాయి. అట్ ద టైమ్ ఆఫ్ STR డేటా టైప్ ఉంది కదా, ఆ డిస్కషన్ అప్పుడు కంప్లీట్ డిస్కషన్ ఉంటుంది. నియర్లీ Okay. స్ట్రింగ్ డిస్కషన్ 3 days ఉంటుంది. స్ట్రింగ్ ఫండమెంటల్ డిస్కషన్ 3 days, మళ్ళీ ఒక 10 క్లాసులు అయిపోతున్నాయి. స్ట్రింగ్ అడ్వాన్స్డ్ డిస్కషన్ అదొక 3 days ఉంటుంది. ఓకే, కంప్లీట్ 6 days to 1 week పడుతుంది స్ట్రింగ్ గురించి మీకు తెలియాలి. ఓకేనా? అడ్వాన్స్డ్ డిస్కషన్ అంటే అది ప్రోగ్రామింగ్ లేక వస్తుంది. కంప్లీట్ డిస్కషన్ స్ట్రింగ్ గురించి మనం కంప్లీట్ ఆపరేషన్స్ అన్ని డిస్కస్ చేస్తాం క్లాస్. కాంప్లెక్స్ నెంబర్స్ అని మీరు విని ఉంటారు. కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? తెలిసింటే చెప్పండి, లేకుంటే నేను చెప్తాను. కాంప్లెక్స్ నెంబర్స్ మీరు 10th క్లాస్ లో ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ అయితే కాంప్లెక్స్ నెంబర్స్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఉందా? అసలు గుర్తుందా ఆ టాపిక్ ఉన్నట్టు? లేదు ఇలా bro. ఉంది. A+BI ఫార్మాట్ లో ఉంటాయి. ఓకేనా? ఏంటి అసలు A+BI ఫార్మాట్ ఏంటి అంటే, మనం ఒక నెంబర్ కి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాం. మ్యాథమెటిక్స్ వాళ్ళు అర్థమవుతుంది, వేరే వాళ్ళకి అర్థం కాదు, కాకపోయినా పర్లేదు, జస్ట్ వినండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటది? AX² అందరూ మ్యాథమెటిక్స్ వాళ్ళే ఉంటారు నాకు తెలిసి, BX+C. 6th క్లాస్ లో మనకు ఆల్జీబ్రా అని వచ్చింటది. ఈ ఫామ్ లో ఈక్వేషన్ ఉంటే దీనికి రూట్స్ ఎన్ని ఉంటాయంటే, స్క్వేర్ ఉంది కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. మీకు తెలుసా ఈ పాయింట్ ఎవరికైనా? వస్తాయి సార్. 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? -b + -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² b² - 4ac 4ac by by 2a. 2a అని వస్తుంది. ఓకేనా? ఇది రూట్స్ ఫార్ములా. Yes. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా. ఈ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వాల్యూని బేస్ చేసుకుని ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో b² - 4ac అనే వాల్యూ ఉందో దీన్ని ఏమంటారంటే b² - 4ac అంటారు. రూట్ ని డిస్క్రిమినెంట్ అంటారు. ఏమంటారు? డిస్క్రిమినెంట్ అంటారు. డిస్క్రిమినెంట్ అంటారు. ఈ డిస్క్రిమినెంట్ వాల్యూ 0 వచ్చింది అనుకో, ఇఫ్ డిస్క్రిమినెంట్ వాల్యూ సపరేట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 0 వస్తే ఎన్ని రూట్స్ ఉంటాయండి? 2 రూట్స్ ఉంటాయి. 2 రూట్స్ ఈక్వల్ రూట్స్ అయితే ఈక్వల్ రూట్స్ ఉంటాయి. 0 కాకుండా పాజిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు రియల్ రూట్స్ ఉంటాయి మన నెంబర్స్, రియల్ రూట్స్. నెగిటివ్ వచ్చినప్పుడే ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. అంటే అవి రియల్ రూట్స్ కాదు, ఇమాజినరీ రూట్స్. అంటే ఎలా? ఆ ఇమాజినరీ రూట్స్ కాంప్లెక్స్ నెంబర్ సంబంధం ఉంది. ఎలా ఉంటదంటే చూడండి, i² = -1 ఇలా వస్తుంది. ఇప్పుడు i = ఏమవుతుంది? ఇటు సైడ్ పోతే పవర్ ఏమవుతుంది? 1/2 అవుతుంది. అంతేనా? అంటే i = √(-1) అవుతుంది. 1/2. ఈ i = √(-1) ఇమాజినరీ నెంబర్ అంటారు. కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసేటప్పుడు i వాల్యూని రిప్రజెంట్ చేస్తాం కదా, i వాల్యూ ఏంటంటే ఇది ఇమాజినరీ నెంబర్. మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ డేటా సైన్స్ లో బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? డేటా సైన్స్ లో కాంప్లెక్స్ రిప్రజెంటేషన్, ఇక్కడ ఇమాజినరీ నెంబర్ ఉంటది, ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంటాయి. అసలు కాంప్లెక్స్ ప్లేన్ లో దాని నుంచి దాని డిస్టెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు యూజ్ అవుతుంటాయి. ఓకేనా? అవన్నీ మనం డిస్కస్ చేద్దాం, నో ప్రాబ్లం. కాంప్లెక్స్ నెంబర్ రియల్ టైమ్ లో ఎలా యూజ్ అవుతుంది, కాంప్లెక్స్ డేటా టైప్ డిస్కస్ చేసినప్పుడు చూద్దాం. ఇది కాంప్లెక్స్ నెంబర్. కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేయాలంటే ఎట్లా? a = 3 + 4i కాకుండా పైథాన్ లో i బదులు j అనే వేరియబుల్ వాడారు. అంటే a+bj ఫార్మాట్ లో ఉన్న దేన్నైనా సరే కాంప్లెక్స్ నెంబర్ అంటారు. Here a is a real number, b is imaginary number. దీని గురించి ఏంటి, అసలు ఎక్కడ యూజ్ అవుతాయి అనేది మనం కాంప్లెక్స్ నెంబర్ డిస్కస్ చేసి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు 4 టైప్స్ చెప్పారు. a = 3 + 4j ఉందనుకో, విచ్ టైప్ ఆఫ్ డేటా ఇట్ ఈస్? డేటా టైప్ ఆఫ్ ఏ ఏంటి? టైప్ ఆఫ్ ఏ ప్రింట్ చేస్తే ఏమొస్తుంది? క్లాస్. ఇదే టైప్ అంటే a+bj అనేది కాంప్లెక్స్. కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేసుకోవడానికి కాంప్లెక్స్ అనే డేటా టైప్ ఉంది. సపోజ్ a = 3 అని ఇచ్చా. ఇప్పుడు చెక్ చేస్తే వాట్ ఈస్ ద ఆన్సర్? టైప్ ఆఫ్ ఏ అంటే ఏమొస్తుంది? ఏ 3 అంటే ఏంటి? ఇంటీజర్ కదా. క్లాస్ చెప్పండి, క్లాస్ ఇంటెన్ వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉందా చెప్పండి. ఆల్ యువర్ డౌట్స్ విల్ బి క్లారిఫైడ్ ఇన్ ద సెషన్. ఒక్క డౌట్ తో కూడా మీరు వెళ్ళకూడదు బయటికి, ఖచ్చితంగా ప్రతి డౌట్ క్లారిఫై అవుతుంది.
ఏ ఈజ్ ఈక్వల్ 3.4 ఉంది. 3.4 వాల్యూ ఏంటి? డెసిమల్ లో ఉంది అది కాంప్లెక్స్ డెసిమల్ నెంబర్ కాబట్టి డెసిమల్ నెంబర్ స్టోర్ చేసుకోవడానికి మన దగ్గర కంటైనర్ ఏముంది? టైప్ ఆఫ్ Float. ఫ్లోట్ ఉంది. క్లాస్ క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. Float. క్లాస్ ఫ్లోట్ అని వస్తుంది. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఉంది అనుకో, ఇప్పుడు ఏమొస్తుంది? బూలియన్ వచ్చింది. టైప్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ Type of బూల్, క్లాస్ వచ్చింది. బూల్ అని వస్తుంది. ఓకేనా? blue. ఇలా వస్తుంది. మరి ప్రాక్టికల్ గా చూడడానికి మీ దగ్గర ఏముండాలంటే ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు. చూడండి, మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా పర్లేదు. ల్యాప్టాప్ ఉంటే బెస్ట్. ల్యాప్టాప్ లేని వాళ్ళు కూడా నో ప్రాబ్లం, వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఉండాల్సింది మొబైల్ ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ కానీ, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే బెస్ట్. ఐఫోన్ కానీ ఏది ఉన్నా పర్లేదు. ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉండాలి. ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రతిదీ. మీరు మా దగ్గర ల్యాప్టాప్ లేదు అని ఆగిపోవాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను. ల్యాప్టాప్ లో చేసినట్టే మొబైల్లో కూడా చేయొచ్చు. కొద్దిగా ఒక 2 నిమిషాలు టైం లేట్ అవుతుంది టైప్ చేయడానికి. కాకపోతే మనం అంతా టైపింగ్ లో ఎక్స్పర్ట్స్ కదా, చాటింగ్ లో. మొబైల్ నుంచి ల్యాప్టాప్ లో కంటే కూడా చాలా స్పీడ్ గా చేస్తాం. అంతేనా కదా? ఆర్ యు ఎక్స్పర్ట్స్ ఇన్ టైపింగ్ ఆర్ నాట్? Yes, yes, bro. Yes. ల్యాప్టాప్ లో అయితే మనం ఏం చేయాలంటే python.org అనే వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ పైథాన్ చూపిస్తా. డౌన్లోడ్ పైథాన్ అని ఉంటుంది. దాని మీద డౌన్లోడ్ పైథాన్ ఫర్ విండోస్ మీద క్లిక్ చేస్తే ఒక ఫైల్ మీ డౌన్లోడ్ అవుతుంది. దాని మీద ఇన్స్టాల్ మీద నెక్స్ట్ 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 అని క్లిక్ చేస్తే ఫినిష్ అని కొడితే వచ్చేస్తుంది మీ సిస్టమ్ లైక్ సాఫ్ట్వేర్ వచ్చేస్తుంది. చూపిస్తా ఎలా ఉంటుంది. మొబైల్లో అయితే హైడ్రాయిడ్ 3 ఏంటి సార్? పైడ్రాయిడ్ 3 అని ఒక యాప్ ఉంది. ఆ పైడ్రాయిడ్ 3 యాప్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్ లో చేసుకుంటే మనం ప్రాక్టీస్ చేయొచ్చు. మొబైల్లో ప్రాక్టీస్ చేయడం ఎలా అనేది నేను మన యూట్యూబ్ ఛానల్ ఉంది. మన ఛానల్ నేమ్ ఏంటి? ఆల్రెడీ మీరు చూసారు, 83 links. క్రియేటివ్ ట్రైనింగ్స్. అక్కడ చూస్తే కనిపిస్తుంది. చూపిస్తా, అన్ని చూపిస్తా. ఓకేనా? ఫస్ట్ ల్యాప్టాప్ లో ఎలా చేయాలో చూపిస్తా. అది అయిన తర్వాత ప్రాక్టికల్ చూద్దాం. స్క్రీన్ కనపడుతుంది అందరికి? ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్? సార్ Yes, sir. అర్థం కాలేదు. python.org ఏం అడిగారు? ఎవరో ఏదో అడిగారు. www.python.org ఇది పైథాన్ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ డౌన్లోడ్స్ లేకొస్తే ఇక్కడ కనిపించాయా? లేటెస్ట్ పైథాన్ డౌన్లోడ్స్. మీకు కావాల్సింది డౌన్లోడ్, ఇట్లా క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? మీరు క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఆ డౌన్లోడ్ మీద ఇన్స్టాల్ నెక్స్ట్ 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 కొడితే వస్తుంది. ఓకేనా? అన్ని క్లిక్ చేసి నెక్స్ట్ 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 కొట్టిన తర్వాత మీరు జస్ట్ ఇక్కడ వచ్చి పైథాన్ అని క్లిక్ చేస్తే ఇలా కనపడుతుంది, పైథాన్ 3.11. ఓకే, ఇలా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? అడగడానికి హెసిటేట్ అవ్వకండి, అడగండి. ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఇది పైథాన్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఫస్ట్ మనం python.org వెబ్సైట్ లోకి వెళ్తే అక్కడ డౌన్లోడ్ పైథాన్ ఆప్షన్, డౌన్లోడ్ ఫర్ విండోస్ ల్యాప్టాప్ వాడుతుంటారు కాబట్టి మోస్ట్లీ విండోస్ ల్యాప్టాప్ మీద డౌన్లోడ్ ఫర్ పైథాన్ క్లిక్ చేసి డౌన్లోడ్ అయిన తర్వాత రన్ చేయడానికి ఆప్షన్ లేదు కదా దాంట్లో. ఏ దాంట్లో? పైథాన్ కంపైలర్ కనిపించారు సార్. ఇక్కడ రన్ చేయడానికా? ఇక్కడ రన్ చేయొచ్చు. చూపిస్తా మొత్తం చూపిస్తా ఇక్కడ ఎలా చేయాలని. మనం ప్రస్తుతానికి డేటా టైప్స్ ఇందులో చాలా ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేయడానికి చాలా ఉంటాయి, అన్ని చెప్తాను. ఒక 2 నిమిషాలు వెయిట్ చేయండి. ఆల్ యువర్ డౌట్స్ విల్ బి క్లారిఫై. నేను మొత్తం చెప్పిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే అడగండి. ఒక 2 నిమిషాల్లో క్లారిఫై అయింది మీ డౌట్. మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చి కేటీ ట్రైనింగ్స్. యూట్యూబ్ లో ఇక్కడ ఉంది 8.
ఇది మన ఛానల్ కేటీ టైమింగ్స్ కేటీ ట్రైనింగ్స్ అనేది మన ఛానల్ ఇలా ఉంటది. వీడియోస్ లో చూసుకుంటే మీకు ఇక్కడ పైథాన్ ప్రాక్టీస్ ఇది కనపడుతుందా? పైథాన్ ప్రాక్టీస్ వితౌట్ ల్యాప్టాప్. ఆర్ ఏబుల్ టు సీ? Yes, sir. ల్యాప్టాప్ లో లేకుండా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నారు ఒక్కసారి 3 minutes వీడియో చూడండి. ఏమై క్లియర్? Clear, sir. Okay. ఈ ఛానల్ నోట్ చేసుకోండి. ఛానల్లో నేను అప్డేట్స్ ఇస్తుంటా జాబ్ గురించి కానీ మొత్తం ఏదైనా సెమినార్స్ ఉన్నా అవి కూడా అప్లోడ్ చేస్తాను ఇందులోనే. ఇది మొబైల్ గురించి. ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ మనం రియల్ టైంలో వర్క్ చేసుకోవడానికి కానీ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాటిని ఏమంటామంటే పైథాన్ ఐడిఈస్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ప్రాక్టీస్ చేసినట్టు ఇందాక మీకు చెప్పింది కమాండ్ ప్రాంప్ట్ లో ప్రాక్టీస్ చేసినట్టు. ఇది జస్ట్ టెస్ట్ కండిషన్ టెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎస్ ఆర్ నో అని మనం ఆ కోడ్ ని సేవ్ చేసుకోలేము. అంటే మనం జస్ట్ మన కోడ్ కరెక్టా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి ఇప్పుడు మీకు చెప్పింది ఉపయోగపడింది. డేటా టైప్స్ ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ అదే. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి. పైచామ్ అని ఉంటుంది. పైచామ్, జూపిటర్ నోట్బుక్. ఓకే, అలానే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో కూడా రాయొచ్చు. నోట్ ప్యాడ్ లో కోడ్ రాయొచ్చు. మన కోడ్ ని ఎక్కడైనా రాయొచ్చు. చాలా ఉంటాయి ఆప్షన్స్. అనకొండ, విఎస్ స్టూడియో, విజువల్ స్టూడియో అంటారు, విఎస్ కోడ్. ప్రతి చోట ఇక్కడ ఎక్కడైనా పైథాన్ కోడ్ రాసుకోవచ్చు. మరి ఏంటి ఇవన్నీ డిఫరెన్స్ అంటే ఏం ప్రాబ్లం, చాలా సింపుల్. మీకు కార్ డ్రైవింగ్ వచ్చింది అనుకో, పర్ఫెక్ట్లీ నో కార్ డ్రైవింగ్, మీరు షిఫ్ట్ కార్ తోలొచ్చు. ఇఫ్ యు నో డ్రైవింగ్ పర్ఫెక్ట్లీ షిఫ్ట్ తోలొచ్చు. స్కోడా కార్ ఇచ్చినా తోలుతారు. జస్ట్ ఆ ఫంక్షనాలిటీ ఒక 2 నిమిషాలు అర్థమైతే చాలు. వోక్స్ వ్యాగన్ తోలొచ్చు. బెంచ్ కార్ ఇచ్చినా ఆర్ ఏబుల్ టు డ్రైవ్. అంతేనా కదా? మీకు రావాల్సింది ఏంటి? డ్రైవింగ్. ఇక్కడ కూడా మీకు పైథాన్ వస్తే వెదర్ ఇట్ ఈస్ పైచామ్, జూపిటర్ నోట్బుక్, నోట్ ప్యాడ్, అనకొండ, విఎస్ కోడ్ ఇలాంటివి 100 పైన ఉన్నాయి. 1, 2, 3, 4 కాదు, 100 పైన ఉన్నాయి. ఏదైనా మీరు హ్యాపీగా రాసుకోవచ్చు. మీకు ఫైనల్ గా కావాల్సింది ఏంటి? పైథాన్ కోడ్. ఎక్కువ మంది రియల్ టైమ్ లో వాడేది ఏంటంటే పైచామ్ చాలా ఎక్కువ మంది వాడతారు. జూపిటర్ నోట్బుక్ డేటా సైన్స్ ఫీల్డ్ లో వాడతారు. ఓకేనా? మనం పైచామ్ చూపిస్తా, జూపిటర్ నోట్బుక్ చూపిస్తా, నోట్ ప్యాడ్ చూపిస్తా, విఎస్ కోడ్ కూడా చూపిస్తా. క్లాస్ లో ఫైనల్ గా ఒక్కో కోడ్ ఒక్కో దాంట్లో రన్ చేసి చూపిస్తా. మీకు ఎన్విరాన్మెంట్ అలవాటు అవుతుంది. ఇంకా రేపు పొద్దున కొత్తది వచ్చినా మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇందాక ఎవరో డౌట్ అడిగింది ఇదేనా? 1 person is asking డౌట్ దీని గురించి అని అడిగింది. సరే, డౌట్ అడిగింది ఏదో తెలియదు. ఓకే, నో ప్రాబ్లం. ఇదే అనుకున్నా నేను డౌట్. ఇప్పుడు మనం చేసింది ప్రాక్టీస్ చేద్దాం. అసలు ఏంటిది ప్రాక్టీస్ చేయాల్సింది? ఎలా కనిపిస్తాయి పైథాన్ లోకి వెళ్ళాలంటే ఇందాక ఇలా వచ్చాను. ఇది అవసరంగా మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ పైథాన్ అని టైప్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసినప్పుడు ఇక్కడ వచ్చింది పైథాన్ 3.1 అని. అక్కడ క్లిక్ ఇస్తే ఇప్పుడు మీకు ఏది ప్రాక్టీస్ చేసుకోవాలని ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు నేనేమి ఇచ్చా 10 అని ఇచ్చా. ఆ వాల్యూని చూడాలనుకో మనకి ఏంటి ఆప్షన్? ప్రింట్ ఆఫ్ ఏ. ఇది ఆప్షన్. ప్రింట్ ఆఫ్ అని లోపల ఇస్తే దాని వాల్యూ ఎంతో అది ప్రింట్ అవుతుంది. ఓకేనా? దాని టైప్ కావాలనుకో మనకు ఆప్షన్ ఏంటి? టైప్ ఆఫ్ ఏ. ఏ టైప్ ఏంటి? 10 అనేది ఏంటి? ఇంటీజరే కదా. చెప్పండి, రిప్లై ఇవ్వండి. ఇంట్. ఎంటర్ చేస్తే క్లాస్ ఇంట్ అని వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా? 20 ఇస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ 20. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ ఏముంటది? 10 ఉంటుందా 20 ఉంటుందా? 20. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఇప్పుడు ఫస్ట్ నేను ఏమి ఇచ్చా? ఏ ఈజ్ ఈక్వల్, స్క్రీన్ కనపడుతుందా? ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ 20 ఇచ్చా. అంటే ఏ అనే వేరియబుల్ అనే మెమరీ లొకేషన్ లో
20 అనే వాల్యూ ఉంది. తర్వాత నేనేం చేసా, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అని ఇచ్చా అనుకో, ఆ 20 ఈజ్ రీప్లేస్ విత్ 30. తర్వాత ఇంకోటి వచ్చి ఏం చేశాను, నెక్స్ట్ లైన్ లో ఏ ఈజ్ ఈక్వల్ 40 అని ఇచ్చాడు, 30 ఈజ్ రీప్లేస్ 40 విల్ బి దేర్. ఏ ఈజ్ ఈక్వల్ 50 అని చేశాడు, అప్పుడు ఏమవుతుంది 40 ఈజ్ ఓవర్ రిటన్ 50. ఇప్పుడు వచ్చి ప్రింట్ ఏ అన్నాడు అనుకో, లేటెస్ట్ వాల్యూ ఏది ఉందో అదే ప్రింట్ అవుతుంది. లేటెస్ట్, వాట్ ఈస్ ద లేటెస్ట్ వాల్యూ హియర్? 20. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ లేటెస్ట్ వాల్యూ 50. 50. ఇక్కడ ఉన్నది 15 అన్ని ఓవర్ రిటర్న్ అయిపోయినాయి. లేటెస్ట్ వాల్యూ ఉంటే 50, అది Sir. ప్రింట్ అయింది. ఓకేనా, ఇది మన Yes. ఎగ్జాంపుల్ లో. ఇక్కడైతే ఏం జరుగుతుంది, ఇక్కడ లేటెస్ట్ వాల్యూ ఏంటి, 20. వాట్ ఇస్ ద లేటెస్ట్ వాల్యూ 20. ఆన్సర్ 20. ప్రెస్ చేస్తే 20 వస్తుంది. ఓకేనా. టైప్ ఆఫ్ ఏ, టైప్ ఆఫ్ ఏ ఏంటి, Integer. అంతే కదా. ఓకేనా. ఈ స్క్రీన్ ఇదంతా క్లియర్ చేసుకోవాలంటే ఒక 2 కమాండ్స్ వాడాలి మనం. జస్ట్ ఆ కమాండ్స్ ఏంటనేది మీకు ఫ్యూచర్ లో అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం అవుతుంది. ఇప్పుడు జస్ట్ బై హార్ట్ చేయండి. ఈ స్క్రీన్ క్లియర్ చేసుకోవాలంటే మనం 2 కమాండ్స్ వాడాలి. ఏంటంటే అది ఇంపోర్ట్ ఓఎస్ అనేది ఒక లైన్ లో రాయాలి. ఇది కమాండ్ ప్రాంప్ట్, ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత సెకండ్ లైన్ లో ఓఎస్ డాట్ సిస్టమ్ ఆఫ్ CLS ఇది చేస్తే, ఎంటర్ చేస్తే స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది. చూద్దాం. ఇక్కడ స్క్రీన్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి, ఇంపోర్ట్ ఓఎస్, ఎంటర్. OS. ఎంటర్ చేసిన తర్వాత ఓఎస్ డాట్ సిస్టమ్ సిస్టమ్ ఆఫ్ CLS టైప్ చేయాలి లోపల. CLS ఎంటర్ చేస్తే అంతా క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయిందా లేదా? క్లీన్ అయింది. ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నా అంటే, వేరియబుల్ నేమ్ ఏనే తీసుకోవాలా, ఏమైనా తీసుకోవచ్చా, నీ ఇష్టం, ఏమైనా తీసుకోవచ్చు. బి అయినా తీసుకోవచ్చు, సి అయినా తీసుకోవచ్చు, మీ పేరైనా తీసుకోవచ్చు. రెస్ట్రిక్షన్స్ కొన్ని ఉంటాయి వేరియబుల్ నేమ్స్ పెట్టడానికి. అది గోయింగ్ ఫార్వర్డ్ ఒక సెషన్, నేమ్స్ ఏవి తీసుకోవాలనేది ఒక సెషన్ ఉంది, ఆ సెషన్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఏబిసి తీసుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు నేనేం చేసా 20.87 అని చేశాను. బి ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నా 20.87. ఇప్పుడు నాకు బి వాల్యూ ప్రింట్ కావాలంటే ప్రింట్ ఆఫ్ బి అని కొడితే ఏమొస్తుందో నాకు ఆన్సర్, ప్రింట్ ఆఫ్ బి ఏమొస్తుంది ఆన్సర్ 20.87 వచ్చింది. 20.87. టైప్ చెక్ చేస్తే టైప్ ఆఫ్ బి, టైప్ ఆఫ్ బి అంటే క్లాస్ ఫ్లోట్, క్లాస్ ఫ్లోట్ అని. ఓకేనా. సి ఈజ్ ఈక్వల్ టు 40.1. ఇఫ్ యూ చెక్ టైప్ ఆఫ్ సి, వాట్ ఈస్ ద ఆన్సర్? Float. Class float. C is the float type. Okay na? How to clear the screen? Import OS. Import OS. OS dot OS dot system. system System of of CLS. OS dot system of CLS అంటే సిస్టమ్ క్లీన్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో ఒక వేరియబుల్ G is equal to ట్రూ అని తీసుకున్నా. TRUA ట్రూ ఖచ్చితంగా ఇలానే రాయాలి. వేరే విధంగా రాస్తే అది ట్రూ లా కన్సిడర్ చేసుకోదు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగిలిన లెటర్ స్మాల్ ఉండాలి. ఓకేనా. అప్పుడు G ఈక్వల్ టు ట్రూ ఎంటర్ చేస్తే G ఈక్వల్ ట్రూ తీసుకుంది. ఇప్పుడు నాకు టైప్ ఆఫ్ G ఏమొస్తుంది? Complex. టైప్ ఆఫ్ G నాట్ కాంప్లెక్స్. ట్రూ ఫాల్స్ అనేది కాంప్లెక్స్ కాదు. ట్రూ ఫాల్స్ అనేవి ఏంటంటే, ట్రూ అనేది ఇలానే రాయాలి, ఫాల్స్ అనేది కూడా we have to represent like this only. ఫాల్స్ అనేది కూడా ఇలానే రాయాలి. ట్రూ ఫాల్స్ ఈ రెండు ఏ డేటా టైప్ కిందకి వస్తాయంటే, ట్రూ ఫాల్స్ రెండు ఇట్ విల్ కమ్స్ అండర్ బూల్ డేటా టైప్. బూల్ డేటా టైప్ కిందకి వస్తాయి. బూల్. ఓకేనా. గుర్తు పెట్టుకోండి, బూల్ డేటా టైప్ లో రెండే వాల్యూస్ ఉంటాయి. ఏమవి? ట్రూ ఉంటది, ఫాల్స్ ఉంటుంది. కానీ అసలు క్రూషియల్ డిసిజన్స్ బూల్ డేటా టైప్ తో మనం చేయొచ్చు. ఓకేనా. ట్రూ ఫాల్స్. ఇప్పుడు మనం టైప్ ఆఫ్ G అంటే ఏమొస్తుంది చెప్పండి? క్లాస్ బూల్. అంతేనా. క్లాస్ బూల్. మనం బూల్ తో ఏం చేస్తాం అనేది డే ఆఫ్టర్ టుమారో క్లాస్ తెలుస్తుంది, టుమారో క్లాస్ తెలుస్తుంది. ఓకేనా. టైప్ ఆఫ్ G ఇది. నెక్స్ట్ H ఈజ్ ఈక్వల్ టు FALS, ఫాల్స్ అని తీసుకుంటాం. టైప్ ఆఫ్ H చేస్తే ఏమొస్తుంది? టైప్ ఆఫ్ H. వాట్ ఈస్ టైప్ ఆఫ్ H? టైప్ ఆఫ్ H ఈజ్ ఆల్సో క్లాస్ బూల్. వెరీ గుడ్. అంటే ఎవ్రీ డేటా టైప్ ఈజ్ ఏ క్లాస్ ఇన్ పైథాన్. పైథాన్ లో మాత్రం ప్రతి డేటా టైప్ ఇంటర్నల్ గా ప్రీ డిఫైన్డ్ క్లాస్. ఓకేనా. వాట్ ఈజ్ క్లాస్ అనేది మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పైథాన్ ప్రోగ్రామింగ్ అప్పుడు వస్తుంది. నెక్స్ట్ హౌ టు క్లియర్ ద స్క్రీన్ చెప్పండి.
రెండు సార్లు చెప్తే మీకు ఇక్కడే వచ్చేస్తుంది. OS OS dot system of CLS. If you enter, click on enter, all screens will be clear. A is equal to complex number ఇప్పుడే డిస్కస్ చేసాం 5 plus 3j. Okay. If కాంప్లెక్స్ you check type of A, what is type of A? Complex. Class complex. Okay. అర్థమైందా? ఇఫ్ యూ వాంట్ ప్రింట్ ఏ వాల్యూ, మనకి ఏ వాల్యూ ప్రింట్ కావాలంటే మనకి ఏ ఫంక్షన్ ఉంది? వాట్ ఈస్ ద ఫంక్షన్ అవైలబుల్ ఫర్ ప్రింట్? ప్రింట్ ఆఫ్ ఏ. ప్రింట్ ఆఫ్ ఏ అంటే వాల్యూ ప్రింట్ అవుతుంది. టైప్ చెక్ చేసుకోవాలనుకుంటే టైప్ ఆఫ్ ఏ. టైప్ ఆఫ్ ఏ కాంప్లెక్స్. ఓకేనా? ప్రింట్ టైప్ అనేవి ఏంటంటే అవి ఒక ఫంక్షన్స్. మీరు ప్రింట్ గురించి జస్ట్ ప్రింట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి సపరేట్ గా 1 hour కంప్లీట్ డెడికేటెడ్ టు ప్రింట్ క్లాస్. ప్రింట్ ఆఫ్ అనే దాని గురించి 1 hour క్లాస్ ఉంటుంది. ఓకే, కంప్లీట్ గా ప్రింట్ ఎలా వాడతారు అనే దాని గురించి క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ లో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ప్రింట్ గురించి. ఓకేనా? ఇప్పుడు ఎవరికి డౌట్స్ ఉంటే చెప్పండి. ఎవరో డౌట్ అడుగుతున్నారు సార్, చెప్పండి. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. క్వశ్చన్ ఏమన్నా సరే అడగండి. ఎవరికి డౌట్స్ ఏం లేవా? రికార్డ్స్ అవైలబుల్ ఉంటాయా? సెషన్ రికార్డింగ్ అవైలబుల్ ఉంటుంది. డిమాండ్ బట్టి పంపిస్తా. అన్ని సెషన్స్ అయితే ఇవ్వను ఖచ్చితంగా. ఓకేనా? మీరు క్లాస్